నమస్తే, నేను మీ సతీష్. జగన్మోహన్ రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి, ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చాడు. ఇక ఆయన ఫోటోను పెట్టుకుని జగనన్న శిష్యులం అంటూ కూడా అనేక మంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు, అందులోనూ ఎమ్మెల్యే నుంచి మంత్రిగా ప్రమోషన్లు పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందులో చెప్పుకోదగ్గటువంటి పేరు ఏంటంటే పశువుల సంవర్ధక శాఖ మంత్రి, ఆయనే పశువుల మంత్రి అని కూడా ఈ రోజున ప్రతిపక్షాలు సంబోధిస్తున్నారు. సీదిరి అప్పలరాజు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. అందులో భాగంగానే మొదటిసారి ప్రమోషన్ కొట్టినటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి ఎంత వేగంగా వచ్చారో గోడకు కొట్టిన బంతిలా అంతే వేగంగా ఈ రోజున రాజకీయాల నుంచి కనుమరుగైపోబోతున్నాడు అంటూ ఒక ప్రచారం అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పలాసలో ఒక కొత్త ముఖాన్ని జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తెరపైకి తేబోతా ఉన్నారు. డాక్టర్ సీదిరి అప్పలరాజు టికెట్ లేదు. ఇక ఆ స్థానంలో డాక్టర్ హరికృష్ణ అనేటువంటి కొత్త వ్యక్తిని అక్కడ పరిచయం చేయబోతున్నారు అనేటువంటి అంశాలే ఈ చర్చకు ఒక ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తుంది. మరి నిజంగా సీదిరి అప్పలరాజు రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగానే మారిందా? దానికి కారణాలు ఏమిటి? ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు చాలామంది సుదీర్ఘంగా తమ ప్రయాణం సాగాలి, ప్రజాసేవలో ఉండాలి అని చెప్పి ఎన్నో ఆశలతో వస్తారు. కాకపోతే మరి అదేంటో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుని వచ్చిన వాళ్ళు చాలామంది గోడకు కొట్టిన బంతి కంటే వేగంగా ఎంత తొందరగా ఎంట్రీ ఇస్తున్నారో అంతకంటే మెరుపు వేగంతో ఎగ్జిట్ అయిపోతున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. అందులో సీదిరి అప్పలరాజు పశుసంవర్ధక శాఖ మంత్రి, ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా దాదాపు ఇంకా క్లోజ్ అయిపోతుంది అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతోంది. ఏంటి కారణాలు ఏమనుకోవచ్చు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు అభ్యర్థుల గురించి చెబుతున్నారు సతీష్ గారు. పార్టీ పరిస్థితి కూడా అదే వచ్చేసింది. ఇప్పుడు ఎంత తొందరగా అధికారంలోకి వచ్చిందో ఒక్కసారి అధికారం ఇవ్వమని, ఆ ఒక్కసారిని పూర్తి చేసేసుకుని దిగిపోవటానికి కూడా అంత తొందరగా సమాయత్తం అయిపోయింది. అందులో భాగంగానే ఈ వీళ్ళు కూడా మనకి ఎక్కువ కాలం లేదు, ఉన్న ఒక టర్మ్నే పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం అంటే వాళ్ళ స్వప్రయోజనాలకు సద్వినియోగం చేసుకుని బయటికి వెళ్ళిపోదాం అనేది వచ్చింది. లేకపోతే సీదిరి అప్పలరాజు గారు లాంటి వ్యక్తి డాక్టర్ అయ్యుండి మొదటిసారి ఎన్నికయ్యి ప్రజల అభిమానాన్ని ఇంకా చూరగొనాల్సింది పోయి నియోజకవర్గంలో అంత వ్యతిరేకత మూటకట్టుకోవటం అంటే ఆయన కానీ ఆయన అనుయాయులు కానీ ఆ నియోజకవర్గం అనేది ఒక చరిత్రాత్మకమైన నియోజకవర్గం అండి. చెయ్యని అరాచకం లేని పరిస్థితి వచ్చింది. గతంలో అది సర్దార్ గౌతు లచ్చన్న గారు ప్రాతినిధ్యం వచ్చిన నియోజకవర్గం అది. ఆ ప్రాంతం అంతా అసలు ఆ ప్రాంతం అంటే ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే ఒక బిరుదు రాజకీయాల్లో వచ్చిన వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న. ఆయన ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఎవరికన్నా కూడా ముందు సంయుక్త ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉన్నప్పుడే రైతుల గురించి ఆయన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంటే 2 రాష్ట్రాల్లో పాదయాత్ర చేశాడండి. అంత చరిత్ర ఉంది ఆయనకి. అటువంటి ఆ ప్రాంతంలో ఆయన పెద్ద ఉద్యమం నిర్మించాడు. అట్లాంటి ప్రాంతంలో ఈ పలాస నుంచి ఎన్నికయ్యి, పలాసలో మనం ఏదైనా కూడా అక్కడ ఆ పరిశ్రమ అంటే జీడిపప్పు పరిశ్రమ అండి. ఆయన ఆ పలాసలో జీడిపప్పు పరిశ్రమ నేను అభివృద్ధి చేస్తానంటే అది రైతులకి మేలు చేస్తే, అక్కడ కార్మికులకి మేలు చేస్తే, వ్యాపారస్తులకు కూడా మేలు చేస్తాయి. తర్వాత ఆ ప్రాంతం యొక్క ఆర్థిక అభివృద్ధిని పెంచుతుంది. డబ్బు చలామణి, నగ చలామణి పెరుగుతుంది, వ్యాపారం అని వాళ్ళు కూడా నమ్మారండి. ఎందుకంటే ఒక డాక్టరు బాగానే చేస్తాడని. కానీ వాళ్ళ అనుయాయులకి అక్కడ వాళ్ళు ఏ రకంగా ఈ జీడిపప్పు వ్యాపారంలో దిగువ స్థాయి నుంచి దాన్ని ఫినిష్ అయ్యే వరకు ఏ రకమైన దండుకోవాలో కమిషన్లో ఆ రకంగా దండుకుని పరిశ్రమను పీల్చి పిప్పి చేశారంటే నమ్మండి. పరిశ్రమ మొత్తం వ్యతిరేకమైంది. అసలు ఆ రకంగా కూడా ఆయనకి తర్వాత ఈయన వచ్చేసి మత్స్యకార సామాజిక వర్గం అండి. అక్కడ కాళింగులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అట్లా ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి కూడా ఆయన బాగా వ్యతిరేకత తెచ్చుకున్నాడు. కానీ అట్లాని మత్స్యకార సంఘంలో కులం సామాజిక వర్గంలో ఏమన్నా ఈయనకి మంచి పేరు ఉందా అంటే వీళ్ళు వాళ్ళని ఏం లేదండి. వీళ్ళ బ్రదర్ కానీ వీళ్ళ అనుయాయులు కానీ అందిన కాడకి భూ ఆక్రమణలు కానీ తర్వాత అక్రమ దందాలు ఏ ఉంటే వాటిల్లో వెళ్ళిపోవటం, మధ్యవర్తిత్వం, సెటిల్మెంట్లు, ఈ విధమైన ఒక చెడ్డ పేరు తీసుకొచ్చుకున్నారు.
లేకపోతే అసలు యాక్చువల్గా మీరు అన్నట్టు ఒక డాక్టర్గా చదివిన వ్యక్తి ప్రజలతో సంబంధాలు ఉండి ఇంకా పెంచుకోవాలి తప్ప ఇవాళ అంత వ్యతిరేకత తెచ్చుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సీట్ ఎట్టా ఇస్తాడండి? ఇవ్వడు. ఎందుకంటే ఇప్పుడు గెలుపు గుర్రాలకే ఇస్తాడు తప్ప ఈ వ్యతిరేకత తెచ్చుకున్న అభ్యర్థుల గురించిన సమాచారం ఆయన దగ్గర ఉంది. తర్వాత రాజకీయంగా కూడా చాలా వివాదాస్పదమైన వ్యక్తిగా తయారయ్యండి ఆయన. ఇప్పుడు ఆయన మనం అనుకున్నాం గౌతు లచ్చన్న గారి ఆ విగ్రహం కూల్చివేతకు కూడా ఈయన తలపడ్డాడంటే, గౌతు లచ్చన్న గారు అంటే శ్రీకాకుళం అసలు ఉత్తరాంధ్ర మొత్తానికి కూడా ఒక గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి అండి. వాళ్ళకి కూడా ఆయన పేరు చెప్పుకుంటే అంత గర్విస్తారు వాళ్ళు. ఇక్కడ తెలంగాణలో కూడా ఆయన, హైదరాబాద్లో కూడా ఉంది. మీరు అన్నట్టు తెలంగాణ సాయుధ పోరాట వీరులకు కూడా ఆయన భుజం కలిపి పనిచేశాడు ఇక్కడ. సర్దార్ గౌతు లచ్చన్న అంటే ఆయన మీద ఆ రోజుల్లో ఇక్కడ పాటలు కూడా రాసి పాడి చేశారు. అప్పుడు ఒక్కటే రాష్ట్రం కదండి, తెలంగాణ వేరు కాదు కదా. కాబట్టి ఆ రోజున ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా ఆయన పాత్ర ఉంది. అట్లాంటి స్థాయి గల ప్రాంతంలో ఆయన విగ్రహం జోలికి వెళ్తే ఎవరికైనా మానసికంగా ఇబ్బందికరమే కదండి, భావోద్వేగానికి గురవుతారు కదా ఖచ్చితంగా. తర్వాత ఇప్పుడు వాళ్ళ మనవరాలు ఉంది గౌతు శివాజీ గారి అమ్మాయి. ఆ అమ్మాయి ఒక మహిళ అయ్యి ఆమె ప్రతిపక్షంలో ఉంటే వ్యక్తిగతంగా అసభ్యకరంగా సోషల్ మీడియాని అడ్డుపెట్టుకుని అశ్లీలమైనటువంటి ప్రచారం ఆమె మీద సాగిస్తే మహిళలు కానీ ఇతర రాజకీయ నాయకులు కానీ ఆ ప్రాంతవాసులు కానీ ఎట్లా హర్షిస్తారు సతీష్ గారు? ఆ అమ్మాయి శిరీష వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆ అమ్మాయి ఒక సభ్యత సంస్కారం వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వచ్చినటువంటి పుణికి పుచ్చుకుంది ఆ పిల్ల. ఆయన ఆశయాలతో పోరాటం చేయాలనే ప్రయత్నం మీద ఉంది. తర్వాత ఆ అమ్మాయి మాట్లాడుతుంటే కూడా ఇప్పుడు మాలాంటి వాళ్ళు మేము ఆయన తాతగారిని చూసాం. మేము 79లోనే జర్నలిజం రావటం వలన ఆయన తెలుసు, చూసాం ఆయన వ్యక్తిత్వం కానీ. అది ఆయన ఖైరతాబాద్లోనే ఉండేవారండి, చింతల బస్తీలో. ఇప్పటికీ సర్దార్ గౌతు లచ్చన్న అపార్ట్మెంట్ అని ఆయన ఇల్లునే అపార్ట్మెంట్కి ఇచ్చాడు డెవలప్మెంట్కి. ఆ పేరు ఇప్పటికీ ఉంది. అప్పట్లో అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా లచ్చన్న గారి దగ్గరికి వచ్చి, ఆయన అక్కడే పాత ఇల్లు ఉండేది, అక్కడ ఆయన సొంత ఇల్లు. అక్కడికి వచ్చి ఇతర పార్టీల నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు కూడా వచ్చి చర్చించుకునేవాళ్ళు. ఇది అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భాల్లో ఏ వ్యూహం ఎట్ట చేయాలి ఏంటి, తర్వాత ఏమైనా ఇష్యూస్ గురించి కానీ తెలంగాణ నాయకులు వెళ్ళేవాళ్ళు, కోస్తా జిల్లా నాయకులు వెళ్ళేవాళ్ళు. అట్లా ఎప్పుడు కూడా సందడిగా ఉండేది ఆ ఇల్లు. అట్లాంటి ఆయన మనవరాల మీద ఈ నీచమైనటువంటి ఎలిగేషన్ చేస్తా ప్రచారం చేస్తే, ఆరోపణలు చేస్తే అది మానసికంగా అది కరెక్ట్, రాజకీయంగా విఘ్నత ఉండాలి కదండి. ఆ అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు తీసుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే సీదిరి అప్పలరాజు అని ఆయన ఒక్కసారి ఫస్ట్ ఎమ్మెల్యే అయినా కూడా ఆయన అంత గ్రిప్ సంపాదించాడు, మంత్రి కూడా అయ్యారు. అందులో అవటంతో ఇంకా పవర్ పెరిగింది. దాంతో ఇక నాకు నియోజకవర్గంలో ఎదురు లేదని ఇట్లాంటి అప్రదిష్ట పనులు చేస్తే ఎట్లా అవుద్దండి? అది కొంత ఆయన స్వయంకృత అపరాధం అనే నేను అనుకుంటున్నా. అంతేగాని ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఇంకా జాగ్రత్తగా నేను ఇంకా 2-3 టర్మ్స్ అయినా ఇక్కడ ఈ ప్రాంతంలో గెలవాలనుకున్న వ్యక్తి అయితే ఇటువంటి ప్రజలకి వ్యతిరేకంగా ప్రజలకు సంబంధించిన భూములు, ప్రభుత్వ భూములు ఆక్రమించి సెటిల్మెంట్లు చేసి పనులు చేయరు కదండి. తర్వాత మన సతీష్ గారు, ఈయన సీదిరి అప్పలరాజు గారు ఇప్పుడు ఈ భూ ఆక్రమణలు ఇదొక భాగం అండి. రెండోది ప్రతిపక్ష నాయకులకు చెందిన ఆస్తుల మీద, కానీ ఇళ్ల మీద కూడా దాడులు చేయించి రాత్రిపూట కూల్చివేత కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు గౌతు శిరీష గారు ఒక రోజు రాత్రి అంతా కూడా ఆ జేసీబీలకు అడ్డం పడి పోరాటం చేసింది. తెల్లారే వరకు అక్కడే ఉంది. అంటే సొంత వైసీపీలో ఉన్న కార్యకర్తలు కూడా ఈయన చేసే పనులకు ఇబ్బందిగా అనిపించి అసలు వాళ్ళు కొంతమంది ఈయన మీద వ్యతిరేకతతో టీడీపీలోకి చేరే పరిస్థితి వచ్చింది. టెక్కల్లో వైసీపీ దువ్వాడ శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీగా ఉండి ఎమ్మెల్యేగా ఇప్పుడు టికెట్ వచ్చిందండి, టెక్కల నుంచి పోటీ చేస్తాడంటున్నారు. వాళ్ళ బ్రదర్ శ్రీకాంత్ గారు ఆయన వచ్చేసి మళ్ళీ టీడీపీలో చేరాడు. సొంత పార్టీలో కూడా కార్యకర్తలు ఇమ్మడలేకపోతున్నారు. ఈ అప్పలరాజు గారు చేసే వ్యవహారాలకి బయట వాళ్ళు ఇబ్బంది పడటం ఒక ఎత్తు, సొంత పార్టీ వాళ్ళు కూడా ఇబ్బంది పడటం అనేది ఇంకా ఇది ఒక హైలైట్. ఇప్పుడు మరి అది ఇంకా తను పరిస్థితి ఇంకా వీక్ చేసింది. నిన్నటిరాక ఆయన విజయానికి కృషి చేసిన వాళ్ళు ఇవాళ అపోజిషన్ పార్టీలోకి వెళ్ళి ప్రత్యర్థులకి ప్రచారం చేసే పరిస్థితి తెచ్చుకోవటం అంటే ఇందాక చెప్పా కదండి స్వయంకృతాపరాధం అని. ఇప్పుడు అది బాగా హైలైట్ అయిందండి. ఆ రోజున ఇళ్ల మీదకి వెళ్ళి బుల్డోజర్లో డిఎస్సీబీలతో కూల్చేయటం అనేది, ఆ రోజు ఆ అమ్మాయి లేకపోతే ఇంకా చాలా ఇళ్ళు కూల్చేసేవాళ్ళు.
గతంలో అసలు ఉత్తరాంధ్రలో ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదండి. ఎందుకంటే ఇక్కడ ఇంకా రాయలసీమలో అక్కడ ఇక్కడ ఈ ఫ్యాక్షనిజంతో ఇళ్ళు కోల్చటాలు, బత్తాయి తోటలు నరకటం ఇలాంటి పనులు జరుగుతాయి. కానీ ఉత్తరాంధ్రలో శాంతి కాముకులు రాజకీయాలు అనేది రాజకీయంగానే ఉంటాయి తప్ప ఇంత ఉగ్ర రూపం దాల్చి దౌర్జన్యాలు, ప్రత్యర్థుల మీద దాడులు చేయటం, ఈ హత్యా రాజకీయాలు అవి లేవు. ఇప్పుడు ఈ కొత్తగా చూస్తున్నాం. కాబట్టి అప్పలరాజు గారు లాంటి వ్యక్తులు కానీ ఎవరు చేసినా కూడా పలాసలో ఈ పలాస ప్రజలు కూడా ఉత్తరాంధ్ర ప్రజలు ఇట్లాంటి వాళ్ళని సహించరండి. ఇప్పుడు మీరు అన్నట్టు టికెట్ రాపోవటం తర్వాత మాట, వచ్చిన తర్వాత ఇంకొక అభ్యర్థి కూడా గెలవలేడు. ఈయన చేసిన అకృత్యాలు ఎట్లా ఉన్నాయంటే పలాసలో వైఎస్ఆర్సీపీ అంటేనే విరక్తి కలిగే పరిస్థితి తీసుకొచ్చాడు. సార్, అయితే ఇవే కాకుండా ఇంకో పక్కన సీదిరి అప్పలరాజు గారి వ్యవహార శైలి కూడా ఆయనకి మీరు అన్నట్టు ఈ పరిస్థితులకి దారి తీసింది స్వయంకృతాపరాధంగా. ఎందుకంటే నిత్యం ప్రతిపక్షాల మీద కూడా చాలా దురుసుగా ఆయన చేసే వ్యాఖ్యలు ఉండేవి. ఆయన ప్రతిపక్ష నాయకుల్ని కూడా ఏంటి వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు చూస్తే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఆయన వయసు, ఆయన అనుభవం అలాంటివి కూడా ఎక్కడ కనీసం పరిగణలోకి తీసుకోకుండా మాటల దాడి చేసేవాడు. ఇలాంటివన్నీ కూడా ఈ రోజున ఆయన పైన ప్రజల్లో వ్యతిరేకత రావడానికి కారణాలు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అవి అంటే సీదిరి అప్పలరాజు గారు మీరు అన్నట్టు యువకుడు, తర్వాత పెద్ద రాజకీయ అనుభవం కూడా లేదు. కానీ గతంలో అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చాలా పరుష పద్యాలంతోనూ, అసభ్యమైన పద్యాలంతో, అన్పార్లమెంటరీగా కూడా మాట్లాడాడు. అంటే ఆయనకి అనుభవం కూడా లేదు. శాసనసభలో ఎంత డిగ్నిఫైడ్గా మాట్లాడాలి అంటే ఏంటంటే వీళ్ళకి చెప్పారు, మీరు ఎవరినైనా ఎట్లయినా మాట్లాడండి అని చెప్పడంతో ఆయన ఒకరోజు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా చాలా ఇష్టానుసారం చెలరేగిపోతే చంద్రబాబు నాయుడు గారు సభలో ఉన్నాడు, ఒక్కసారిగా తల పంకించి చూశాడు ఎవరు ఇతనని. గతంలో ఈ విషయం ఏంటంటే ఆయన 10th క్లాస్లో ఒక మెరిట్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉండి హై స్కూల్లో ఆ మెడల్ కూడా ఈయన చేతుల మీద వేసాడని కూడా మనకి సోషల్ మీడియాలో వచ్చింది. అవును అవును. అయితే నాకు ఇంత మెడల్ వేసాడు ముఖ్యమంత్రిగా ఉండి, నేను ఆయన అంత సీనియర్ లీడర్ని అనొచ్చా అనకూడదా అనేది కూడా అవగాహన లేని పరిస్థితిలో ఆయన ఎవరినైనా అట్లాగే మాట్లాడటం, నియోజకవర్గంలో ఉన్న ఇతర సామాజిక వర్గాల నాయకులను కూడా ఇష్టానుసారం. అంటే వాళ్ళకి లోకస్ట్ అంటే కొంతకాలంగా వాళ్ళు ఒక 20-30 ఏళ్ళ నుంచి ఒక సామాజిక వర్గంలో గౌరవం పొందుతున్న వ్యక్తులు, ఒక నియోజకవర్గంలో గుర్తింపు ఉన్న వ్యక్తులు కూడా ఈయన తీసేసినట్టు మాట్లాడటం, వాళ్ళ మాటని అసలు అక్కడ చెల్లనివ్వకుండా చేయటం, దాంతో కూడా వివిధ సామాజిక వర్గాల వాళ్ళకి కూడా మనసు బాధ కలిగిందండి. అంటే ఒక మన నాయకుడు అనే వాళ్ళు ఒక ఐడెంటిఫై అయ్యి గుర్తింపు ఆయన మాట వినే వ్యక్తుల్ని అవమానకరంగా మాట్లాడటం, అది కూడా నియోజకవర్గంలో మీడియా ముందు మాట్లాడటంతో అది కూడా చాలా వ్యతిరేక ప్రభావం ఆయన మీద చూపిస్తుందండి. వాళ్ళు అనుకోవచ్చు ఒకవేళ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంకోసాటో నోరు మంచిదైతే ఎక్కడైనా గెలుస్తారండి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇదే అడగబోతున్నాను. అంటే ఇప్పుడు ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పులు అంటూ ఏవో ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు కదా, ఒకవేళ పలాస కాకపోతే భీమిల్లో కానీ వైజాగ్ సౌత్లో కానీ, ఎందుకంటే మత్స్యకార సామాజిక వర్గం ఉన్న దగ్గర ఆయనకు టికెట్ ఇస్తారు అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మరి అలాగిస్తే గెలిచే అవకాశాలు ఉంటాయంటారా? అదే చెప్తున్నా. ఇప్పుడు ఆయన కనుక నోరు మంచితనం ఉంటే, ఇప్పుడు చెప్పే కదండి, అన్ని సామాజిక వర్గాలతో పాటు తన సొంత సామాజిక వర్గం వాళ్ళు కూడా అవమానకరంగా మాట్లాడటం, తీసేసినట్టుగా మాట్లాడటం, అదే కనుక ఆయన ఉంటే అక్కడే గెలుస్తాడు కదా. ఇప్పుడు ఇతర నియోజకవర్గాలకు తీసుకొచ్చి పెట్టినందువల్ల మనిషిలో స్వభావం ఏం మారుతుందండి? ఏం మారదు. కాబట్టి అటువంటి వాళ్ళు వితిన్ నో టైం వ్యతిరేకత తెచ్చుకుంటారు రాగానే. కాబట్టి అసలు తన స్వభావంలోనే కొంచెం తేడా అనిపిస్తుంది. లేకపోతే కొత్తగా ఎన్నికైన అభ్యర్థి ఇంత వ్యతిరేకత, పలాస లాంటి మంచి నియోజకవర్గంలో రాజకీయంగా ఒక క్రమశిక్షణ ఉంది, అక్కడ ఒక సాంప్రదాయాలు ఉన్నాయి, ఒక మంచి సాంప్రదాయాలు. ఎందుకంటే సర్దార్ గౌతు లచ్చన్న గారి దగ్గర నుంచి కూడా ఆ ప్రాంత ప్రజలు కొన్ని కట్టుబాటుకి ఉండి ఆ విలువలు కాపాడుతూ వచ్చుకున్నారు. అట్లాంటి నియోజకవర్గంలో కూడా ఇలాంటి కలుషిత రాజకీయం పెట్టాడంటే మరి అది ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటాం? ఇప్పుడు భీమిలు వచ్చినా లేకపోతే వైజాగ్ వచ్చినా కూడా ఎంత సామాజిక వర్గం ఉన్నా వాళ్ళకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయండి. ఇప్పుడు పెద్ద జాలర్పేట అని, చిన్న జాలర్పేట అని వైజాగ్లో వాళ్ళంతా బాగా కష్టపడి పనిచేసేవాళ్ళు, ధర్మం కోసం నిలబడే సామాజిక వర్గం అండి అది. రైట్. ఇది ఏదైతే ఈ రోజున గోడకు కొట్టిన బంతిలాగా అంతకంటే వేగంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి సీదిరి అప్పలరాజు ఎంత ఫాస్ట్గా అయితే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారో ఆయన పొలిటికల్ ఎగ్జిట్ కూడా అంతకంటే వేగంగా జరగబోతా ఉంది. దానికి ఆయన చేసుకున్నటువంటి స్వయంకృతాపరాధం ఇదంతా కూడా ఈ క్రమంలోనే ఆయన పలాసలోనే ఇమడలేని ఆయన
ఇప్పుడు భీమిలి వెళ్ళినా లేదు వైజాగ్ సౌత్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకున్నటువంటి దుందుడుతత్వం లేదంటే ఆయన వ్యవహార శైలితోటి ప్రజలు ఇమిడేటువంటి పరిస్థితి లేదు, సొంత పార్టీ నాయకులు కూడా ఇమిడేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలిచేటువంటి పరిస్థితులు కూడా ఉండవు అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సతీష్ గారు.